Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, సెకండ్ సెమిస్టర్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ ప్రాక్టికల్స్ ఎప్పుడండి? 11th నుంచి, ఓకే, జూలై 11th నుంచి జూలై 15th వరకు ఫేజ్ 1 వాళ్ళకు ప్రాక్టికల్స్ ఉంటాయి. అండ్ జూలై 16th నుంచి జూలై 20 వరకు ఫేజ్ 2 వాళ్ళకు ఉంటాయండి ప్రాక్టికల్స్. అయితే ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే వీడియో చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ ఇప్పుడు ఇక్కడ ప్రాక్టికల్స్ ఈ వీడియోలో నేను ఎలా నిర్వహిస్తారు అండ్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, వైవా క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతారు, మార్క్స్ అనేవి ఎలా అలోడ్ చేస్తారనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా. సో ప్లీజ్ లైక్ ద వీడియో. ఇక్కడ ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళకు ఆల్రెడీ తెలుసు అండి, ప్రాక్టికల్స్ లాస్ట్ ఇయర్ వాళ్ళు రాశారు కదా. సెకండ్ సెమ్ ఉన్నప్పుడు ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళు ఎగ్జామ్ రాసే ఉంటారు, వాళ్ళకు తెలుసు. అయినా వినండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ సెకండ్ సెమిస్టర్ వాళ్ళకు కొత్త, అసలు ప్రాక్టికల్స్ అంటే ఏంటి, ఎలా కండక్ట్ చేస్తారు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను, వినండి. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తారంటే ప్రాక్టికల్స్ అప్పుడు సపరేటింగ్ గ్రూప్స్ అండి. గ్రూప్స్ ఉంటాయి కదా, వాటిని సపరేట్ చేస్తారు. ఫస్ట్ ఇక్కడ చూడండి, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ అండ్ ఫిజిక్స్ ఇలా సపరేట్ గ్రూప్స్ ఉంటాయి కదా, వాళ్ళందరినీ సపరేట్ రూమ్లో కూర్చోబెడతారు. కూర్చోబెట్టి ఏంటంటే ఆల్ టికెట్ నెంబర్ వైజ్గా, ఓకే, ఆల్ టికెట్ నెంబర్ వైజ్గా బెంచ్కి ఒకటే మెంబర్, ఓకే, బెంచ్కి ఒకరిని కూర్చోబెడతారండి. దాని తర్వాత ఫస్ట్ ఏంటంటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఫస్ట్ ఎగ్జామ్ ప్రాక్టికల్స్లో 3 స్టెప్స్ ఉంటాయండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎగ్జామ్ అండి. ఎగ్జామ్ అనేది మనకు 10 మార్క్స్కి కండక్ట్ చేస్తారు వాళ్ళు, ఓకే. ఎన్ని మార్క్స్కి? 10 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మన ఎగ్జామ్లో ఏం చేస్తారంటే ఫస్ట్ మనకు బుక్లెట్ అనేది ఇస్తారు. మీరు ఎట్లా సెమిస్టర్ ఎగ్జామ్ రాసి ఉంటారు కదా, అందులో మనకు బుక్లెట్ ఇస్తారు కాబట్టి ఫస్ట్ ఇందులో కూడా ఫస్ట్ స్టెప్ ఎగ్జామ్లో బుక్లెట్ ఇస్తారు మీకు. బుక్లెట్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఆల్ టికెట్ నెంబర్ రాయాలి. ఆ బుక్లెట్ మీద మీ కరెక్ట్ ఆల్ టికెట్ నెంబర్ రాయండి. ఒకవేళ ఒక్క నెంబర్ మిస్టేక్ అయినా మళ్ళీ వాళ్ళు బుక్లెట్ ఇవ్వరండి, ఓకే. కొట్టివేతలు ఏమైనా చేసినా వాళ్ళు బుక్లెట్ ఇవ్వరు, మీరు మార్క్స్ అనేవి రావు, ఓకే. బుక్లెట్ అనేది నీట్గా మెయింటైన్ చేసుకోండి. ఇచ్చిన తర్వాత ఫస్టే బుక్లెట్ ఇచ్చిన తర్వాత ఆ పేపర్ అయినా చినిగి ఉంటే, అతుక్కొని ఉంటే వాళ్ళకి రిటర్న్ చేసేయండి, ఇన్విజిలేటర్కి రిటర్న్ చేసేయండి, వేరే బుక్లెట్ ఇస్తారు వాళ్ళు, ఓకే. దాని తర్వాత డీఫామ్ ఇస్తారు మీకు. డీఫామ్ అంటే తెలిసే ఉంటుంది కొందరికి. డీఫామ్ అంటే ఏం లేదు, ఒక పేపర్ ఇస్తారు, అందులో మీ హాల్ టికెట్ నెంబరు, పేరు ఎక్కడుందో మీరు చూసుకొని ఏం చేయాలంటే సైన్ పెట్టాలి, ఓకే. సిగ్నేచర్ చేయాలి మీది. మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నారు, ఏ డేట్న రాస్తున్నాడు అని ఆ డేట్లో మీ నేమ్ ఎక్కడుందో చూసుకొని ఆ బాక్స్లో సైన్ చేయండి, ఓకే. చేసిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్స్ అండి. ఇప్పుడు బుక్లెట్ ఇచ్చారు కరెక్టే, మరి క్వశ్చన్ పేపర్ ఎక్కడి నుంచి వస్తుంది? క్వశ్చన్ పేపర్ రాదు. అయితే మీరు ఏం చేయాలంటే క్వశ్చన్స్ ఇక్కడ వాళ్ళు ఏమి ఇస్తారంటే ఫ్రమ్ ఎక్స్టర్నల్ రికార్డ్, మీరు రికార్డ్ రాశారు కదా ఎక్స్టర్నల్, ఆ ఎక్స్టర్నల్ రికార్డ్ నుంచి క్వశ్చన్స్ అనేవి వాళ్ళు ఇస్తారండి. మీరు ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎట్లా ఇస్తారు ప్యాటర్న్ అనేది ఇక్కడ చూసుకోండి. ఇక్కడ 4 క్వశ్చన్స్ ఇస్తారు, అందులో ఏఆర్బి టైప్ ఇస్తారు. ఇక్కడ చూడండి 4 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్లో ఏ ఆర్ బి అంటే ఇక్కడ ఏ అన్న రాయొచ్చు లేదా బి అన్న రాయొచ్చు, ఓకే. ఎక్స్టర్నల్ రికార్డ్ మీరు రాసిన దాని నుంచే 4 ప్రశ్నలు ఇస్తారు. అంటే ఏఆర్బి టైప్ ఇస్తాడు. మొత్తం ఎన్ని క్వశ్చన్లు అండి? 8 క్వశ్చన్లు ఇస్తారు. 8 క్వశ్చన్లో మీరు ఏవైనా 4 అటెంప్ట్ చేయాలి, ఓకే. అటెంప్ట్ చేసిన మీకు 10 మార్క్స్ పడతాయి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ స్టెప్, ప్రాక్టికల్లో సెకండ్ స్టెప్ వచ్చేసి రికార్డ్ చెకింగ్. మీరు ఎక్స్టర్నల్ రికార్డ్ రాశారు కదా, ఆ ఎక్స్టర్నల్ రికార్డ్ చెకింగ్ ఉంటుంది. దానికి 5 మార్క్స్ వేస్తారు రికార్డుకి. మీరు ఏంటంటే ఎక్స్టర్నల్ రికార్డు మీకు మీ సబ్జెక్ట్ ఫ్యాకల్టీ వాళ్ళు ఏవైతే క్వశ్చన్స్ ఇస్తారో 10 క్వశ్చన్స్ కానివ్వండి, 20 క్వశ్చన్స్ కానివ్వండి, 25 కానివ్వండి, 30 క్వశ్చన్స్ కానివ్వండి, మీరు పూర్తిగా క్వశ్చన్స్ అన్నీ రాయాలి. మధ్యలో కొద్దిగా మిస్ చేసిన ఏం కాదండి, కానీ పూర్తి క్వశ్చన్స్ 30 క్వశ్చన్స్ ఇస్తే 30 క్వశ్చన్స్ ఎక్స్టర్నల్ రికార్డ్ బుక్లో ఉండాలి, ఓకేనా. ఒకవేళ సరిపోకుంటే అక్కడ అడుగుతారు, మీరు యూనివర్సిటీ నుంచి వాళ్ళు వస్తారు కదా ప్రాక్టికల్స్ అప్పుడు మిమ్మల్ని టెస్ట్ చేయడానికి రికార్డ్ చెకింగ్కి, వాళ్ళు అడుగుతారు ఎందుకు పూర్తి క్వశ్చన్స్ రాయాలంటే మీరు రీజన్ చెప్పాలి ఫస్ట్, ఓకే. అందుకని
బోత్ సైడ్స్ 2 సైడ్స్ రాయండి. ఒక సైడ్ రాసి బుక్లెట్ ఓడగొడుతుంటే కాదు. ఓకేనా? ఇచ్చిన క్వశ్చన్స్ కంపల్సరీ పూర్తిగా రాయండి. మధ్యలో మిస్ చేయండి, ఏం కాదు. కానీ పూర్తి క్వశ్చన్స్ మీరు కంప్లీట్ చేసి రాయాలి. వాళ్ళు క్లియర్గా చెక్ చేస్తారు. 5 మార్క్స్ అనేవి ఇంపార్టెంట్. ఓకే, రికార్డులో 5 మార్క్స్ మనకు ఈజీగా వస్తాయి. అందుకే రికార్డు కంప్లీట్ చేసుకోండి ఫస్ట్. సెకండ్ థర్డ్ స్టెప్ అనేది వైవా క్వశ్చన్స్ అడుగుతారండి. దీనికి 5 మార్క్స్ ఉంటాయి. మరి వైవా క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతారంటే ఫ్రమ్ రికార్డ్. మనం ఎక్స్టర్నల్ రికార్డ్ రాసాం కదా, అందులో నుంచి ఏదైనా క్వశ్చన్ అడిగితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ లేదా సబ్జెక్ట్ గురించి అడుగుతారు. ఇప్పుడు స్టాటిస్టిక్స్ ప్రాక్టికల్స్ ఉన్నాయండి. స్టాటిస్టిక్స్ ప్రాక్టికల్స్ అప్పుడు మీకు ఏంటంటే సబ్జెక్ట్ గురించి అడుగుతారు. అందులో ఉండే స్టాటిస్టిక్స్ అంటే ఏంటి, అంటే టాపిక్స్ ఏమైనా ఉన్నాయా, వాటి గురించి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఫార్ములాస్ కూడా అడుగుతారు. అండ్ టాపిక్స్, ఫార్ములాస్ అండ్ నెగోషియేషన్స్ అవన్నీ అడుగుతారు. ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఎగ్జామ్, ఇప్పుడు మీరు ఎక్స్టర్నల్ ఎగ్జామ్ రాశారు కదా, వాళ్ళు ఎక్స్టర్నల్ రికార్డ్ నుంచి 4 క్వశ్చన్స్ ఇచ్చి రాస్తారు కదా మీరు, అందులో నుంచి ఏదైనా ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. ఇది ఎలా రాసావు ఎక్స్ప్లెయిన్ చేయని వాళ్ళు ఒక పేపర్ ఇచ్చి మీరు రాయమంటారు. సపోజ్ ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఉందండి. కంప్యూటర్ సైన్స్లో ఏంటంటే ప్యాటర్న్ ఒక క్వశ్చన్ అన్నా 2 క్వశ్చన్లు అన్నా ప్రోగ్రామ్ రాయమంటారు. ఓకే, నేను ఇప్పుడు ఈ ప్యాటర్న్ చెప్పింది ఓన్లీ స్టాటిస్టిక్స్కే. కంప్యూటర్ సైన్స్ అనేది ఒక క్వశ్చనా లేదా 2 క్వశ్చన్ల ప్రోగ్రామ్స్ క్వశ్చన్స్ ఇచ్చి రాయమంటారు. ఆ ప్రోగ్రామ్ రాసి మనం వచ్చిన వ్యక్తి దగ్గర వెళ్తాం కదా, వైవా క్వశ్చన్ అడిగే సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది ఎలా రాసో ప్రోగ్రామ్, ఇవేంటి, అవన్నీ ఇంట్ అంటే ఏంటి, వ్యాలిడ్ అంటే ఏంటి, క్యారెక్టర్ అంటే ఏంటి, అవన్నీ అడుగుతారు. ఎలా రాశారు మీరు, ఇది ఇన్పుట్ ఎలా ఇచ్చారు అండ్ ఎగ్జిక్యూట్ అవుట్పుట్ ఎలా వస్తుంది ఎక్స్ప్లెయిన్ చేయాలని అడుగుతారు. సో మీకు మినిమం అన్నా తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలియదండి. మీకు తెలియకుంటే లాస్ట్కు వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఆ ఆన్సర్, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఏ ఆన్సర్ ఇవ్వకపోయడం కారణంగా వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్కు మీకు ఈ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ గురించి ఏమైనా టాపిక్స్, ఇప్పుడు ఈ సెకండ్ సెమ్లో తెలిసినట్టయితే మీరు నాకు కొద్ది టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్తారు. మీకు వచ్చిన టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మీకు వచ్చిన టాపిక్ అంటే మీరు ఫస్ట్ టాపిక్స్ నేర్చుకొని ఉండాలి కదా. ఓకే, టాపిక్స్ అనేవి నేర్చుకోండి, బై హార్ట్ చేయండి. ఏదో కొద్దిగా కంప్యూటర్ సైన్స్ ప్రాక్టికల్స్ వెళ్తున్నాం కాబట్టి ఏదో కొద్దిగా కంప్యూటర్ సైన్స్ ఏంటి, సెకండ్ సెమిస్టర్లో ఏమేమి ఉన్నాయి, అండ్ ఇక్కడ 4th సెమిస్టర్ వాళ్ళు కూడా ఈ 4th సెమిస్టర్లో సిలబస్ ఏంటి, అండ్ వాళ్ళ యూనిట్స్ పేరేంటి అండ్ వాటి వల్ల ఉపయోగం ఏంటి, అవన్నీ కొద్దిగా నేర్చుకొని ఉండండి. అంతే, స్టెప్ బై స్టెప్. ఒకసారి నోట్స్ రాస్తారు కదా, రాసిన వాళ్ళు చూసుకోండి, రాయని వాళ్ళు ఆన్లైన్లో చెక్ చేయండి, ఈజీగా దొరుకుతాయి మీకు. ఇక్కడ ఏంటంటే 20 మార్క్స్ ఇంపార్టెంట్ అండి. ఇందులో ఎక్స్టర్నల్ ఇక్కడ ప్రాక్టికల్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే రికార్డ్స్ అక్క రాయక, వైవాలో క్వశ్చన్స్ సరిగ్గా ఇవ్వక. ఇక్కడ మనకు ఎగ్జామ్ పెడతారు కదా, ఇక్కడ ఎగ్జామ్ పెట్టినప్పుడు కొందరు ఏం చేస్తారంటే చూసుకుంటూ రాయొచ్చు కదా అని లైట్ తీసుకుంటారు ఒక్కొక్కసారి. ఆయన అందరూ యూనివర్సిటీ నుంచి వచ్చేవాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటారు కదా, కొందరు లూజ్ ఉంటారు, కొందరు స్ట్రిక్ట్గా ఉంటారు. కాబట్టి మీరు ఎక్స్టర్నల్ రికార్డ్ రాసేటప్పుడే కొద్దిగా మీరు తెలుసుకోవాలి, ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ ఓకే ఇలా ఉంటుంది అని మీరు తెలుసుకుంటే ఈజీగా మీరు అప్పుడు టెన్షన్ పడకుండా రాయొచ్చు. చూసుకుంటూ రాయొచ్చు కదా అని ఈజీగా తీసుకోకండి. ఓకే, బీ సీరియస్. కొద్దిగా బై హార్ట్ చేయండి సబ్జెక్ట్ గురించి. ఓకే, 20 మార్క్స్ అనేవి ఇంపార్టెంట్. ఒక్కసారి ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే మీరు మళ్ళీ జూనియర్స్తో వెళ్ళాల్సి ఉంటుంది. సో బీ సీరియస్, ఇప్పుడే సీరియస్గా ఉండి నీట్గా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి రాకుంటే రాదు సార్ నాకు తెలియదు అని చెప్పండి. వాళ్ళు మీకు ఏం తెలుసో ఈ సబ్జెక్ట్ గురించి అది చెప్పమంటారు, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి రండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అండ్ వీడియో నచ్చితే తెలుసు కదా, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.